జై గురుదత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు నిధి దర్శన అంజనం గురించి చెప్తాను. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా. ఎవరి కారు కూడా చేసుకోవచ్చనమాట. ఇది 2 పక్షులకు సంబంధించిన తంత్రం అనమాట. దీనికి పెద్ద పూజ ఉండది. పెద్ద పునస్కారం అలాంటి పెద్దగా అసలు ఏది ఉండదు. చాలా చిన్న తంత్రం ఇది. ఓకేనా. సింపుల్‌గా ఉండే తంత్రము. కానీ చాలా స్పీడ్‌గా పనిచేసే తంత్రం అనమాట. ఇది జస్ట్ మీరు కంటికి పెట్టుకొని ఇట్లా చూసినంత మాత్రాన ఎంత లోతులున్నా, ఎక్కడున్నా నీకు స్పష్టంగా కనిపిస్తదనమాట. ఓకేనా. ఎంత లోతులున్నా సరే అది ఏందనేది స్పష్టంగా మీ కంటికి కనిపియడం అనేది జరుగుతది. అది అంత అద్భుతమైన తంత్రం. ఇది చాలా పురాతనమైన అంటే చాలా పురాతనమైన తంత్రం అనమాట. అది ఈరోజు ఏందనేది మీకు పూర్తి వివరాలని చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఇష్టం ఉంటే చేసుకోండి. లేదంటే లేదు. అది మీ ఇష్టం. సగం సగం చూస్తే అది అర్థం కాదు. అది మీరు చేయలేరు. ఏదైనా ఓపిక ఉంటేనే దాని ఫలితం అనేది వస్తది. ఓకేనా. అయితే చూడండి. ఇది మనకి ఎలా ఉంటదంటే నిధి దగ్గరికెళ్ళేటప్పుడు ఓకేనా. ఫస్టు శుద్ధి చేసుకోవాలి. ఏం శుద్ధి చేయాలయ్యా అంటే ఫస్ట్ దేహ శుద్ధి చేసుకోవాలి. నేత్ర శుద్ధి అనేది చేసుకోవాలి. చాలా మందికి తెలియని విషయం ఇది. దేహ శుద్ధి చేసుకొని శుద్ధిగా పోవాలి. శుద్ధిగా అక్కడికెళ్ళి ఎక్కడైతే ఉందని చెప్పేసి అంటారో ఓకేనా. ఆ ప్లేస్‌కెళ్ళాల్సి ఉంటుంది. ఎళ్ళిన తర్వాత ఈ కాటిక ఉంటది పెట్టుకొనే ఎళ్ళొచ్చు మీరు. అక్కడికెళ్ళినంక కూడా పెట్టుకోవచ్చు. అట్లేం లేదు. పెట్టుకొని వెళ్తే సరిపోతదనమాట. అయితే ఎళ్ళిన తర్వాత అక్కడ చూడాలి. చూస్తుంటే మీకు ఆటోమేటిక్‌గా అది మీ చుట్టుపక్కల ఏడున్నదో, ఎంత దూరంలో ఉందో ఏందనేది మీకు అర్థమైపోతది. ఇక్కడ ఎందుకంటే తీసుకెళ్ళిన వాళ్ళు చెప్తారు. ఇక్కడ చూసిర్రా ఆళ్ళు చెప్పిర్రు, ఈళ్ళు చెప్పిర్రు ఇంతమంది చెప్తుంటారు కదా కామన్‌గా. మీరక్కడ చూడండి. మీకసలు నిజంగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. అక్కడ ఏం శక్తి ఉంది ఏందనేది కూడా మీకు అర్థమైపోతది. ఓకేనా. అదేవిధంగా అక్కడ ఎన్నున్నాయి, ఒకటుందా, రెండున్నాయి, ఇంకా వేరే ఎన్నున్నాయి అనేది కూడా మీకు తెలిసిపోతదనమాట. ఓకేనా. ఈ విధంగా ఉంటదనమాట. స్పష్టంగా మీ కంటికి కనిపియడం అనేది జరుగుతది. ఇలాంటి తంత్రాలు నా దగ్గర చానా గూడా ఉన్నాయి. ఓకేనా. మూలికకు సంబంధించినవి ఉన్నాయి. చెట్టు తీసుకొచ్చి దగ్గర పెట్టుకున్నా మనకి కనిపిస్తాయి. చానా ఉన్నాయి. ఒకటిగా చానా రకాలుగా ఉన్నాయి. అయితే ఈరోజు పక్షులకు సంబంధించి చెప్తానమాట. ఓకేనా. పక్షులు కూడా దొరికేటివి అందరికి తెలిసిన పక్షులే అవి గూడా. ఓకేనా. అయితే ఈ పక్షులకు సంబంధించి 2 ఐటెమ్స్ 2 పక్షుల్ని తీసుకురావాలి. ఓకేనా. 2 పక్షుల్ని తీసుకొనొచ్చిన తర్వాత దాన్ని జుబా చేయాలి. జుబా అంటే దాన్ని తీసేయాలి. తీసేసిన తర్వాత దాంట్లో ఒక ఐటెమ్ అనేది ఉంటది. ఆ ఐటెమ్ తీసుకోవాలి. ఓకేనా. ఐటెమ్‌ని తీసుకొని దాన్ని పొడి చేసి, ఆ పొడి చేసిన ఐటాన్ని కంటికి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఐటెమ్స్ ఓకేనా. పక్షులైతే 2 మీకు తెలిసినయి అందరికీ తెలుసవి. చాలా మంది గూడా రోజు దాని పేరు వింటుంటారు. వీటిని చూస్తుంటారు గూడా. అయి తీసుకొని రావాల్సి ఉంటుంది. తీసుకొనొచ్చి జుబా చేయాలి. చంపేసి ఐటెమ్స్ తీసుకొని కంటికి పెట్టుకుంటే సరిపోతదనమాట. పెట్టుకున్న దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకేనా. ఒక డబ్బాలేసి మంచిగా ఎవరు గూడా చూడకుండా, ఎవరు గూడా అంటుముట్టు లేకుండా జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా మంచిగుంటది. ఓకేనా. మంచి సీక్రెట్ ప్లేస్‌లో పెట్టుకోవాలి. పూజ మందిరంలో పెట్టొద్దు. ఓకే. పూజ మందిరంలో కాకుండా వేరే ప్లేస్‌లో పెట్టుకోవాలి. ఏదైనా రూమ్‌ల. ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఎప్పుడైతే అవసరం పడతదో అప్పుడు అక్కడికెళ్ళి ఇది పెట్టుకొని చూడండి. చూస్తే మీకు ఆటోమేటిక్‌గా కనిపిస్తది. ఓకేనా. ఆ పక్షులేంది, మరది ఏ రోజు తేవాలి, ఎట్లా తేవాలి, ఏంది అనేది మీకది చెప్తాను. ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇది మనకి అమావాస్య రోజు తెచ్చుకోవాలి. ఓకేనా. ఈ పక్షుల్ని అమావాస్య రోజు తెచ్చుకోవచ్చు. ముందు గూడా తెచ్చుకోవచ్చు. కాకపోతే దాన్ని చేసే పని మాత్రం అమావాస్య రోజు మాత్రమే చేయాలి. ఓకేనా. అమావాస్య రోజు చేసి అప్పుడు దీన్ని రెడీ చేసేసి దగ్గర పెట్టుకోవాలి. దీని ప్రాసెస్ ఇంతే. ఇంకా వేరేది ఏం లేదనమాట. ఆదివారం అమావాస్య వస్తే ఇంకా చాలా బెటరు. లేదు నార్మల్ అమావాస్య వచ్చినా సరే. తెచ్చుకోవాలి. దానికి చంపేసేయాలి. జుబా చేయాలి. జుబా చేసిన తర్వాత దాంట్లో ఐటెమ్ ఉంటే తీసుకోవాలి. దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవసరం ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి అంతే. ఇంకా వేరేది ఏం లేదు. ఓకేనా. ఈ విధంగా ఉంటది. ఎవరైనా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు గాని ఎవరైనా చెయ్యొచ్చు. చేసేటప్పుడు మాంసం తినొద్దు. ఓకేనా. మీరు మాంసం ఉంటే మాత్రం ఇది పని చేయదు. బ్రహ్మచర్యంగా ఉండాలి. మద్యము, మాంసం ఇవన్నిటికి దూరంగా ఉండి, శుద్ధిగా ఉండి చేయాలి. ఆడవాళ్ళు గాని, మగవాళ్ళు ఎవరైనా చేయొచ్చు. ఆడవాళ్ళు ఒకవేళ చేస్తే నెలసరి ఉన్నప్పుడు దీని దగ్గరికి పోవద్దు. దీని జోలికి పోవద్దు. ఓకేనా. ఎవరు చేసినా మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. బ్రహ్మచర్యం పాటించి చేయాలి చేసేటప్పుడు. తర్వాత నార్మల్‌గా ఉండొచ్చు. దానికేం కాదు. ఓకేనా. ఆ విధంగా ఉంటదనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ టచ్ చేయండి. ఓకేనా. ఇలాంటి వీడియోలు మీకు ఎన్నో కూడా నేను చేయడం జరుగుతుంది. ఓకేనా. అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే, గాలి, ధూళి కావచ్చు, ఇంటికి సంబంధించి కావచ్చు, లేదా విద్య నేర్చుకోవడం కావచ్చు, మీకు ఎలాంటి విద్య నేర్చుకోవాలనుకున్నా గానీ స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి మీరు ఫోన్ చేయండి. ఓకేనా. ఆ 2 పక్షులు ఏంది అంటే మీరు ఫోన్ చేసినప్పుడు నేను అది చెప్తా. ఎందుకంటే చాలామంది ట్రై చేసేవాళ్ళున్నారు. ఇప్పుడు నేను పేర్లు చెప్తే తీసుకొస్తారు, ట్రై చేస్తారు. కానీ దాంట్లో ఒక చిన్న సీక్రెట్ అనేది ఉంటది. అది అందరికి చెప్పడానికి కాదు. ఎందుకు అనంటే ఆ సీక్రెట్ కూడా ఇప్పుడు చెప్తా ఒకటి. ఇప్పుడు నేను చెప్పిన, నువ్వు తెచ్చినవు, చేసినవు, చేసిన తర్వాత నీ దగ్గరికెళ్ళినావు.
ఆడ మంచి జరగవచ్చు, నీకు చెడు జరగవచ్చు. ఓకేనా? కనిపిస్తది. కనిపియడం మాత్రం కన్ఫర్మ్. 100%గా కనిపిస్తది. దాని మీద ఉన్న శక్తి కూడా కనిపిస్తది. చిన్న శక్తులు ఏదో చిన్న చిన్న నార్మల్‌గా ఉంటే ఏం ప్రాబ్లమ్ లేదు. అంత ఎఫెక్ట్ అనేది చూపించదు. ఒకవేళ పెద్ద శక్తి ఉంది, నాగబంధనం ఉంది, ఇంకా ఏదో ఉంది, చాలా పెద్ద శక్తే ఉంది. అప్పుడు ఏం చేస్తావు? ఆ శక్తి నీ మీద పడతది. నీకు కనిపియడం మట్టుకే నీ దగ్గర ఉంటది. కానీ దాని రక్షణ పొందాలంటే ఎట్లా పొందుతావు? దానికి కూడా కిటుకులుంటాయి. ఓకేనా? అట్లనమాట. ఇవన్నీ చెప్పడానికి అందుకే కొన్ని సీక్రెట్‌లనేది బయటికి చెప్పమనమాట. అట్లా ఉంటది. కాబట్టి మీకు కావాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి ఫోన్ చేయండి. నేను చెప్తాను. దానికి రక్షణ ఎలా పొందాలనేది కూడా నేను చెప్తా. ఓకేనా? అది చెప్తాను. ఈ పక్షులేందనేది చెప్తాను. ఒకవేళ మీకు కాదు అంటే అది నేను కూడా రెడీ చేసి ఇయడం జరుగుతది. ఐటెమ్స్ తీసుకొస్తే నేను చెప్పిన టైంలో నేను రెడీ చేసి మీకిస్తాను. ఓకేనా? మీరు జాగ్రత్తగా పెట్టుకొని అది ఉపయోగించుకోవచ్చు. అట్లా ఏం ప్రాబ్లమ్ అనేది లేదు. ఓకేనా? జై గురుదత్త.